మల్లారెడ్డి అవతారం ఎత్తిన దేవుడే కాపు మల్లారెడ్డి అవతారం ఎత్తిండు భగవంతుడు మల్లయ్య గనుక 3 పుట్ల చింతపరిగలు ముప్పిరల్లిండు నీ అయ్య చేను ఉన్నది అనుకున్నావా నీ అవ్వ చేను ఉన్నది అనుకున్నావా 3 పుట్ల ముప్పిరల్లిండు చింతపరిగలతో నీ దెబ్బలు కొడుతున్నాడే మల్లయ్య ఉన్నది మళ్ళీ అప్పుడు మల్లుడా మల్లయ్య అన్నప్పుడు కనుక కోపం సాధించును భగవంతుడు మల్లయ్య మల్ల గొల్ల వేషం కట్టిన వంకరికాలు వేసిండు వరి నడుము చేసిండు ముగ్గులగండ వాళ్ళ ఇప్పుడు రాసకుండా చేసిండు భగవంతుడు మల్లయ్య దగ్గరికి కనుక పాలు వెండిచ్చినప్పుడు కనుక బాలకేతమ్మ పాలు తీసుకొని వచ్చేది ఉన్నది అంబరి పుట్లు తీసుకొని వచ్చినప్పుడు కనుక జూమల్లి జూమల్లి జూమల్లయ్యో అంబలల్లలాగి పోరా పొట్ట మల్లయ్య జుమల్లి జుమల్లి జుమల్లయ్యో జుమల్లయ్య అంబలల్లలాగి పోరా చిన్ని మల్లయ్య జుమల్లి జుమల్లప్పుడు భగవంతుడు మల్లల్ల గుండెలు గురిలు అంటున్నాయి గజ కుక్క అవతారం మీద కుక్క అని పిలుస్తున్న వారికేతమ్మో ఆ భగవంతుడు మల్లయ్య అంబలి గుంట తీసుకొని ఆ బాయి దగ్గరికి వెళ్ళిపోయిండు గొర్రెలు మర్రయ్య కేతమ్మ అన్నాడట బాలకేతమ్మ కనుకనే మందరు మల్లేస్తా ఉన్నప్పుడు మల్లయ్య కనుకనే బాయి లోపలి వెళ్ళిపోయిండు గొంగడి వరిసిండు నీళ్ళ వేదం గల్లవాడు కాబట్టి నీళ్ళలో మునుగడు పాల వేదం గల్లవాడు కాబట్టి పాలల్లో మునుగడు అగ్ని వేదం గల్లవాడు కాబట్టి అగ్ని లోపల గాలడు భగవంతుడు మల్లయ్య అటువంటి ఆ గొంగడిని వరిసిండు నీళ్ళ మీద కూసోని కనుకనే భగవంతుడు మల్లయ్య తండ్రి శంకరుని ఆది చేస్తూ ఉన్నాడు దేవుడే